హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు చిల్ విలాగ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం విశ్వాసానికి మరొక పేరు ఏంటంటే మనం డాగ్స్ అనే చెప్తాం. సో మన ఇండియాలో యూజ్ చేసే టాప్ 10 డాగ్స్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో అలాగే మీ ఇంట్లో నేను చెప్పబోయే టైప్స్లో టాప్ 10 డాగ్స్లో ఏమన్నా మీ దగ్గర ఉంటే కామెంట్స్లో చేయండి. అండ్ మీకు నచ్చిన డాగ్ నేమ్ కూడా కింద కామెంట్లో పింక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం టాపిక్కి వెళ్దాం. ఈ టాపిక్లో వచ్చేసి మీకు టాప్ 10 డాగ్స్ చెప్తాను. అట్లాగనే వాటి కాస్ట్ అండ్ వాటి వెయిట్, ఎన్ని ఇయర్స్ జీవిస్తాయి, అండ్ అవి వచ్చేసి మనుషులతో ఎలా బిహేవ్ చేస్తాయి, దీని గురించి చెప్పుకుందామని. ఇండియాలోని టాప్ 10 డాగ్లో ఫస్ట్ టాప్ 10కి వెళ్దాం. టాప్ 10లో వచ్చేసి మాల్టీస్ డాగ్. మాల్టీస్ డాగ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, చాలా సున్నితంగా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మధ్యధరా ద్వీపకల్పం మాల్టా నుంచి వచ్చింది. సో మాల్టీస్ అనేది చాలా ప్రేమగా ఉల్లాసంగా ఉంటుందండి ఎప్పుడు. సో అందుకే వీటిని వచ్చేసి కుటుంబ కుక్కగా కూడా భావిస్తారు. అందుకే ఎక్కువగా ఫ్యామిలీస్ వీటిని పెంచుకుంటూ ఉంటారు. ఇండియన్ మాల్టీస్లో దీని ప్రైస్ వచ్చేసి చూస్తే మార్కెట్లో 50,000 నుంచి 1,25,000 వరకు ఉంటుందండి. దీని వెయిట్ వచ్చేసి మేల్ వచ్చేసి 3 నుంచి 4 kgs వరకు ఉంటుంది. ఫీమేల్ వచ్చేసి 3 to 4 ఉంటుంది. సో మేల్ హైట్ వచ్చేసి 21 నుంచి 25 సెంటీమీటర్స్ ఉంటుందండి. ఫీమేల్ వచ్చేసి 20 నుంచి 23 సెంటీమీటర్స్ ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి దీని జీవితకాలం వచ్చేసి 12 to 15 ఇయర్స్ అండి. 12 నుంచి 15 సంవత్సరాల దాకా ఇది జీవిస్తుందండి. నెక్స్ట్ టాప్ 10 అండి. టాప్ 10 వచ్చేసి బోయర్. సో ఇది దక్షిణాఫ్రికాకి చెందిన కుక్క. ఇది చాలా పెద్దగా దృఢంగా ఉంటుందండి. దీనికి తెలివి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి మరొక పేరు వచ్చేసి దక్షిణాఫ్రికా మాస్టిఫ్ అని కూడా అంటారండి. ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుందండి. ఇది కూడా చాలా ప్రేమగా నమ్మకం కలిగి ఉంటుంది. సో ఇది తన యజమానిని ఎప్పుడూ చాలా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తుందండి. సో దీని కాస్ట్ వివరాలకు వస్తే మన ఇండియన్ ప్రైస్లో 1,25,000 నుంచి 2,25,000 వరకు ఉంటుందండి. ఇది వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో పుట్టింది. నెక్స్ట్ వచ్చేసి దీని హైట్ వచ్చేసి 60 to 70 సెంటీమీటర్స్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ వచ్చేసి 50 kgs నుంచి 100 kgs వరకు ఉంటుందండి దీని వెయిట్. దీని లైఫ్ స్పాన్ అంటే జీవితకాలం వచ్చేసి 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు ఇది జీవిస్తాయండి. నెక్స్ట్ టాప్ 8 అండి, ఆఫ్ఘన్ హౌండ్. ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయండి. వీటికి పొడవాటి హెయిర్ ఉంటుంది, సిల్కీ హెయిర్ లాగా. సో ఇవి వచ్చేసి మొత్తం ఆఫ్ఘన్ నుండి వచ్చాయండి. ఈ జాతి వచ్చేసి ఆఫ్ఘన్లో పుట్టింది. ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి, కానీ కొత్త వాళ్ళు కానీ లేకపోతే వేరే వ్యక్తులు కానీ వీటిని తాకితే అస్సలు ఒప్పుకోవండి, అస్సలు సహించలేవు. నెక్స్ట్ వచ్చేసి వేరే కుక్కల్ని వేరే జంతువులను చూసినా కూడా ఇవి తట్టుకోలేవండి, చాలా భయంకరంగా దాడి చేస్తాయి వాటి మీద. సో వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 14 ఇయర్స్ అండి. 12 నుంచి 14 సంవత్సరాల వరకు బతుకుతాయి ఇవి. వీటి ప్రైజ్ మన ఇండియన్ రేట్లో వచ్చేసి 1,50,000 నుంచి 4 lakhs వరకు ఉందండి వీటి ప్రైజు. వీటి హైట్ వచ్చేసి 68 నుంచి 74 సెంటీమీటర్స్ అండి మన మేల్స్ అయితే. ఫీమేల్స్ అయితే 60 నుంచి 69 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ టాప్ 7 కాకేసియన్ మౌంటైన్ స్టిఫర్డ్ డాగ్. ఇది చూడడానికి చాలా పెద్దగా దృఢంగా ఉంటుందండి. విశాలమైన వెంట్రుకలు కలిగి ఉంటుంది ఇది వీటిని వచ్చేసి ఇంకొక పేరుతో కాకాషియన్ పర్వత కుక్కలని కూడా అంటారండి. ఇవి చూడడానికి చాలా ధైర్యంగా ఉంటాయండి. ఇవి వచ్చేసి వేరే వ్యక్తులు కానీ తెలియని వ్యక్తులు కానీ అస్సలు యాక్సెప్ట్ చేయవండి, ఖచ్చితంగా దాడి చేస్తాయి. వాటిని పిలవడానికి ప్రయత్నించిన వేరే వ్యక్తులు తాకడానికి ప్రయత్నించిన అస్సలు సహించవండి. ఇవి వచ్చేసి తెలిసిన వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయండి, తెలియని వాళ్ళని అస్సలు యాక్సెప్ట్ చేయవు. సో ఇటువంటి కుక్కలు ఉన్న ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు మాత్రం బీ కేర్ఫుల్ అండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మన ఇండియన్ ప్రైజ్లో వచ్చేసి ఇది స్టార్టింగ్ ప్రైజ్ 1,50,000 నుంచి 3 lakhs వరకు ఉందండి దీని స్టార్టింగ్ ప్రైజు. ఇది వచ్చేసి ఎక్కువ వచ్చేసి రష్యా, జార్జియా, అమెరికాలో ఎక్కువ ఉంటాయండి ఈ జాతి కుక్కలు. వీటి వెయిట్ వచ్చేసి మేల్ వచ్చేసి 70 kgs వరకు ఉంటాయండి. ఫీమేల్ వచ్చేసి 45 kgs వరకు ఉంటాయి. హైట్ వచ్చేసి మేల్ 68 to 75 సెంటీమీటర్స్ ఉంటాయి. ఫీమేల్ 64 నుంచి 70 సెంటీమీటర్స్ ఉంటాయి. వీటి జీవితకాలం వచ్చేసి 10 to 11 ఇయర్స్ అండి. 10 నుంచి 11 సంవత్సరాల వరకు జీవిస్తాయండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 6 అండి, అకిటా ఇను. సో ఈ డాగ్ కూడా చూడడానికి చాలా శక్తిగా బలంగా ఉంటుందండి.
ఈ డాగ్ వచ్చేసి మన డాగ్ లాగా కొన్ని పోలికలు ఉన్నాయి, కాకుంటే హైట్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కుక్కలు మెయిన్గా వచ్చేసి ఒక మాటలో చెప్పాలంటే వాచ్మెన్ లాగా అనుకోండి. ఇవి చాలా నమ్మకంగా ఉంటాయి అండ్ తెలియని వ్యక్తుల్ని లోపలికి కూడా రానివ్వు. సో ఇటువంటి కుక్కలు వాచ్మెన్ లాగా పనిచేయడంలో బాగుంటాయండి ఇవి. నెక్స్ట్ దీని కాస్ట్కి వస్తే ఇది వచ్చేసి ఇండియన్ మార్కెట్లో 1,50,000 నుంచి 4 lakhs వరకు ఉందండి దీని ప్రైస్ కూడా. ఇది వచ్చేసి జపాన్లో పుట్టిందండి. సో నెక్స్ట్ హైట్ వచ్చేసి మనకు మేల్ 66 నుంచి 71 సెంటీమీటర్స్ వరకు పెరుగుతాయండి. ఫీమేల్ వచ్చేసి 61 నుంచి 66 సెంటీమీటర్స్ వరకు పెరుగుతాయి. దీని వెయిట్ వచ్చేసి 45 నుంచి 59 కేజీల వరకు ఉంటుందండి మేల్ది అయితే. ఫీమేల్ది అయితే 32 కేజెస్ నుంచి 45 కేజెస్ వరకు ఉంటాయండి. నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి న్యూ ఫౌండ్లాండ్ డాగ్ అండి. ఇది చూడడానికి చాలా భారీగా ఉంటుందండి, పొడవుగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. దీని వెంట్రుకలు వచ్చేసి చాలా విశాలంగా ఉంటాయండి. ఇది ప్రపంచంలోనే అత్యంత తెలివిగల డాగ్గా గుర్తింపు తెచ్చుకున్నదండి ఈ డాగ్ వచ్చేసి మనకు అత్యంత శక్తిగా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మునిగిపోతున్న మనుషుల్ని కాపాడడంలో కూడా చాలా బాగా ప్రసిద్ధి అండి ఈ డాగ్ వచ్చేసి. ఈ టైప్ డాగ్స్ ఇవి కూడా ఏంటంటే మనకు గుర్తు తెలియని వ్యక్తులు కానీ వేరే వ్యక్తులు కానీ పలకరించినా కానీ లేకపోతే తాగినా కానీ వెంబడించి కాటు వేస్తాయండి. వీటి కాటు కూడా బాగా శక్తివంతంగా ఉంటుంది. సో ఒకసారి పట్టుకున్నదంటే 1 కేజీ కండ వచ్చేస్తుందండి. సో ఈ కుక్కను చూసి మనం చెప్పొచ్చు అంత పెద్దగా ఉంటాయి ఈ కుక్కలు. నెక్స్ట్ దీని ప్రైస్కి వస్తే మన ఇండియన్ రూపీస్లో 2 lakhs నుంచి 3,50,000 వరకు ఉందండి దీని కాస్ట్. ఇది వచ్చేసి కోస్ట్ ఆఫ్ న్యూ ఫౌండ్లాండ్లో ఇది పుట్టిందండి. దీని వెయిట్ వచ్చేసి మేల్ వెయిట్స్ వచ్చేసి 60 నుంచి 70 కేజెస్ వరకు ఉంటుంది. ఫీమేల్ వెయిట్ వచ్చేసి 45 నుంచి 55 కేజెస్ వరకు ఉంటుందండి. హైట్ వచ్చేసి మేల్ వచ్చేసి 75 సెంటీమీటర్స్ వరకు పెరుగుతాయి, ఫీమేల్ వచ్చేసి 68 సెంటీమీటర్స్ వరకు పెరుగుతాయండి. జీవితకాలం వచ్చేసి 8 to 10 years అండి. నెక్స్ట్ నెంబర్ 4 అలస్కన్ మాల్మ్యూట్ అండి. ఇది కూడా చూడడానికి చాలా పెద్దగా శక్తిగా ఉంటుంది. ఇది వేడి వాతావరణంలో బతకలేదండి ఈ డాగ్ వచ్చేసి. నెక్స్ట్ అపార్ట్మెంట్ వాతావరణంలో కూడా ఇది కంఫర్టబుల్గా ఉండలేవండి. ఇవి మెయిన్గా వచ్చేసి బహిరంగంగా పెంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయండి. ఇవి బహిరంగ వాతావరణాన్ని బాగా ఇష్టపడతాయి. సో ఇవి కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయండి, స్నేహపూర్వకంగా ఉంటాయి. చూడడానికి చాలా పెద్దగా ఉన్నా కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాయండి అందరితో. ఇవి వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే అండి 2 lakhs నుంచి 3,50,000 దాకా ఉందండి కాస్ట్. ఇది వచ్చేసి అలస్కాన్ రీజియన్ అండి, అలస్కాన్ నుంచి పుట్టినవి. వీటి హైట్ వచ్చేసి మేల్ హైట్ వచ్చేసి 61 నుంచి 66 సెంటీమీటర్స్ వరకు పెరుగుతాయి. ఫీమేల్ వచ్చేసి 56 నుంచి 61 సెంటీమీటర్స్ వరకు పెరుగుతాయండి. వీటి వెయిట్ వచ్చేసి 36 నుంచి 43 కేజెస్ ఉంటాయండి మేల్ హైట్ అయితే. ఫీమేల్ హైట్ అయితే వెయిట్ అండి, ఫీమేల్ వెయిట్ అయితే 32 నుంచి 38 కేజెస్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి టాప్ నెంబర్ 3 వచ్చేసి టిబెటన్ మాస్టిఫ్ అండి. ఇది వచ్చేసి హిమాలయ పర్వత ప్రాంతానికి చెందిన పెద్ద కుక్క. ఇది చూడడానికి వచ్చేసి చిన్న సింహంలాగా పొడవైన వెంట్రుకలు కలిగి ఉంటుంది. ఇది పట్టుదలలో మాత్రం చాలా పట్టుదల ఎక్కువ అండి, దీనికి మొండి పట్టుదల. సో అండ్ ఆధిపత్యం గల కుక్క అండి ఇది చాలా తెలివైన కుక్కలలో. నెక్స్ట్ రక్షించడంలో దీనికి ఇదే సాటి అండి. ఈ జాతికి వచ్చేసి ధైర్యం కానీ దురుగు స్వభావం కానీ చాలా ఎక్కువ. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జాతుల్లో ఈ కుక్క ఒకటండి. ఇవి చాలా కాస్ట్ ఎక్కువ. ఇవి వచ్చేసి ఈ జాతికి చెందిన 2 కుక్కలు కలిసి సింహాన్ని కానీ పులిని కానీ వేటాడి చంపేస్తాయండి, అంత భయంకరమైన కుక్కలు ఇవి. ఇంకా వీటిని ఇండియన్ ప్రైస్లో చూసుకుంటే మనకు 2 lakhs నుంచి 5 lakhs వరకు ఉందండి వీటి కాస్టు. నెక్స్ట్ ఇవి వచ్చి పుట్టింది టిబెట్ ఏరియా, అందుకే టిబెటన్ మాస్టిఫ్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీటి హైట్ వచ్చేసి మేల్ హైట్ 66 నుంచి 76 సెంటీమీటర్స్ పెరుగుతాయండి. ఫీమేల్ హైట్ వచ్చేసి 61 నుంచి 71 సెంటీమీటర్స్ పెరుగుతాయి. అట్లాగే మేల్ వెయిట్ వచ్చేసి 45 నుంచి 72 కేజెస్ వరకు పెరుగుతాయండి, వెయిట్ వస్తుందండి వీటికి. ఫీమేల్ వెయిట్ వచ్చేసి 34 నుంచి 54 కేజెస్ ఉంటుందండి. నెక్స్ట్ నెంబర్ 2 అండి ఇంగ్లీష్ మాస్టిఫ్.
ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంటుందండి. చూడడానికి పెద్దగా ఉంటుంది కానీ దీని స్వభావం మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. దీని తల వచ్చేసి చూడడానికి కొంచెం పెద్దగా ఉంటుందండి. ఇది చాలా నమ్మకంగా చాలా ప్రేమను చూపిస్తుందండి యజమానితో. సో ఇది పెద్దగా ఉన్నా కూడా దీని స్వభావం మాత్రం దీని బిహేవియర్ మాత్రం చాలా సున్నితంగా ఉంటుందండి. కానీ ఇది కరిస్తే మాత్రం చాలా శక్తివంతంగా ఉంటుందండి. కాటు చాలా గట్టిగా కరుస్తుంది. సో కానీ కరవడం మాత్రం చాలా రేర్ అండి ఈ కుక్కలు. ఇవి పిల్లలు పెద్దలతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాయండి. అందుకే మనకు ఎక్కువగా ఇవి కూడా కుటుంబంలో పెంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయండి ఈ కుక్కలు. నెక్స్ట్ వీటి కాస్ట్కి వస్తే మన ఇండియన్ ప్రైస్లో 5 lakhs నుంచి 10 lakhs ఉందండి. హై కాస్ట్, చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఇవి. దీని ఆరిజిన్ వచ్చేసి ఇంగ్లాండ్ అండి. ఇంగ్లాండ్లో పుట్టాయి. వీటి వెయిట్ వచ్చేసి మేల్ వెయిట్ వచ్చేసి 72 నుంచి 104 kgs ఉంటుందండి. ఫీమేల్ వెయిట్ వచ్చేసి 54 నుంచి 77 kgs ఉంటాయండి. వీటి హైట్ వచ్చేసి మేల్ వచ్చేసి 17 నుంచి 91 centimeters పెరుగుతాయండి. ఫీమేల్ వచ్చేసి 70 నుంచి 91 centimeters అండి. రెండు కూడా 70 నుంచి 91 centimeters పెరుగుతాయండి ఇవి. ఫైనల్గా వచ్చేసి నెంబర్ 1 అండి, రెడ్ నోస్ పిట్బుల్ టెరియర్. ఇది కూడా చూడడానికి చాలా పెద్దగా బలంగా ఉంటాయండి ఈ కుక్కలు. ఈ కుక్కలు వచ్చేసి సాహసోపేతానికి మారుపేరని అని చెప్తారు. చాలా సాహసోపేతమైన కుక్కలు ఇవి. అపారమైన దృఢత్వం కలిగి ఉంటాయండి. ఇవి కూడా కాటు వేసినాయి అంటే చాలా శక్తివంతంగా కాటు వేస్తాయండి ఇవి. కానీ పిల్లలతో పెద్దలతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాయండి ఈ కుక్కలు. కాస్ట్ మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 75,000 నుంచి 15 lakhs వరకు ఉన్నాయండి కాస్ట్. ఇవి పుట్టింది వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఐర్లాండ్లో పుట్టాయి ఈ జాతి. నెక్స్ట్ వచ్చేసి వీటి వెయిట్ చూసుకుంటే 16 నుంచి 30 kgs వరకు వెయిట్ ఉంటుందండి వీటికి. హైట్ వచ్చేసి 50 centimeters వరకు పెరుగుతాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ.